ఇప్పుడు ఇరాన్ పాకిస్తాన్కి ఒక కొత్త పాఠం నేర్పిందనమాట. ఇజ్రాయెలు అమెరికా కలిసి ఇరాన్ మీద దాడి చేస్తే ఏం చేయాలో అర్థం కాక వెళ్ళి గల్ఫ్ దేశాల మీద దాడులు చేస్తుంది ఇరాన్. అమెరికా జోలికి వెళ్ళట్లేదు. అమెరికా వాళ్ళు వదిలేసిన స్థావరాల మీద దాడులు తప్పించి ఏమీ లేదు. చిన్న చిన్న దెబ్బలు తీసేసి సంతృప్తి పడిపోతుంది. ఇజ్రాయెల్ మీద దాడి ఒక 10% చేస్తుంది, కానీ గల్ఫ్ దేశాల మీద 90% దాడులు చేస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ ఇప్పుడు అమెరికా వాడు నిన్న తేల్చాడు కదా అక్కడ ఏదో నివేదికలో, వాళ్ళ తులసి గబార్డ్ ప్రపంచంలో అణ్వాయుధాల ప్రమాదం ఉన్న దేశాల జాబితాలో పాకిస్తాన్ ఉందని, అమెరికాకు కూడా థ్రెట్ అని, అలా తమకి థ్రెట్ అయిన దేశాలని అమెరికా దెబ్బతీయడం, వాళ్ళని నాశనం చేయడం అనేది జరుగుతూ ఉంది. అందులో భాగమే ఇరాన్ మీద దాడు. భవిష్యత్తులో ఇట్లా మీ మీద దాడులు ఇజ్రాయెల్ అమెరికా కలిసి చేస్తే ఏం చేస్తారు అని పాకిస్తాన్ అడిగితే, పాకిస్తాన్ మాజీ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్ ఢిల్లీ ముంబై లక్ష్యంగా మేం దాడులు చేస్తామని ప్రకటించాడు. అంటే అమెరికా వెళ్ళి పాకిస్తాన్ మీద దాడి చేస్తే పాకిస్తాన్ వచ్చి మన మీద దాడి చేస్తుందట. మనం ఏమన్నా అమెరికా మిత్రులు అయితే కనుక అందరికీ మిత్రులు, ఇంక్లూడింగ్ పాకిస్తాన్. అదే సందర్భంలో మనమేమి అమెరికా బానిసలేం కాదు, అమెరికా సబ్స్టిట్యూట్ ఏం కాదు. అయినా మన మీద దాడి అంటే బెదిరిస్తున్నారు. అంటే ఇప్పుడు గల్ఫ్ దేశాల వాళ్ళందరూ బదిలాడినో బెదిరించునో అమెరికా చేత యుద్ధం ఆపించాలని ఇరాన్ ఎట్లయితే ప్రయత్నిస్తుందో అట్లా చేస్తామని. అందుకని అనేది ఈ ముస్లిం దేశాలలో కంట్రోల్ ఉండదు. వీళ్ళ చేతుల్లో అణ్వాయుధం ఉండటం పిచ్చోడి చేతిలో రాయన్నానికి సాక్ష్యం ఇది. అయితే ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది, పాకిస్తాన్ వాడు బాంబులు వేస్తుంటే మనం ఏమైనా ఉల్లిపాయలు వేస్తాం ఏంటి? వాడు ఒక అణుబాంబు తీసి వేస్తాడు, మనకు కొంత నష్టం జరుగుతుంది. ఆ తర్వాత పాకిస్తాన్ భూమి మీద ఉంటుందా? పొరపాటున నరేంద్ర మోడీ ఉన్నప్పుడు మాత్రం అమెరికా పాకిస్తాన్ మీద దాడి చేయకూడదని, పాకిస్తాన్ దాని తర్వాత భారత్ మీద దాడి చేయకూడదని పాకిస్తానీయులు కోరుకోవాలి. మోడీ ప్రధానమంత్రిగా ఉండగా అట్లాంటిది జరిగితే పాకిస్తాన్ అనేది ఇక చరిత్ర పటంలో నుంచి లేకుండా పోతుంది.